హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కొడంగల్. యూట్యూబ్ అయితే కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన క్రియేటర్స్ కోసం ప్లస్ ఇంకా వ్యూవర్స్ చూసేవాళ్ళు కోసం కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఈ అప్డేట్లో ఏముంటుంది అంటే ఏం చెప్పబోతున్నా అంటే, మీరు కింద లైక్ చేస్తుంటే పాయింట్స్ వస్తుంటాయి, హైప్స్ వస్తుంటాయి. అది ఏంది అని చెప్పి కొత్తగా తీసుకొచ్చిండ్రు. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఒక లైక్ కొట్టుకోండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు యాడున్నా కూడా మీ ఫోన్లకు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకేనా, టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం. ఇక కొత్త అప్డేట్ ఏంటంటే హైప్ దిస్ వీడియో అనేది ఒక కొత్త ఇన్ఫర్మేషన్తో కొత్తగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇది ఎందుకు మాకు వస్తుంది, వేరే వాళ్ళకి వస్తలేదు అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియోలో మొత్తం చెప్పబోతున్నాను నేను. మీరు ఫస్ట్ నుంచి వెళ్ళి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, మీకు మంచిగా అర్థమైపోతుంది. హైప్ దిస్ వీడియో అంటారంటే, దీని హైప్ అంటారంటే ఏంటంటారంటే, మీరు ఇట్లా మంచి క్రియేటర్ ఉన్నాడు, మంచి క్రియేట్ చేసినప్పుడు దానికి ఒక మంచి లైక్ కొట్టాలంటే, లైక్ కొట్టిన కిందకి ఇట్లా స్క్రోల్ అవుతుంది. ఇగో నేను ఇక్కడ కింద పక్కల ఈడ ఇస్తా చూడండి, అది స్క్రోల్ అవుతుంటుంది ఆ వీడియో అనేది ఎట్లా అనేది తెలుస్తుంది మీకు. హైప్ దిస్ వీడియో లైక్ చేస్తున్నప్పుడు హైప్ దిస్ వీడియో అనేది కొత్త ఆప్షన్ వస్తుంది. ఇది ఏంది, ఇది ఎందుకు సంబంధించింది, దీనివల్ల మాకు ఉపయోగం ఏంది అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతుండ్రు. దీనికోసం అని చెప్పి హైప్ దిస్ వీడియో అని చెప్పి ఎందుకంటారు అంటే, మీరు లైక్ కొట్టినప్పుడు కింద ఇట్లా జరిగి హైప్ దిస్ వీడియో అని చెప్పి వస్తుంది. ఎందుకు వస్తుందంటే, అది కొత్త అప్డేట్. అది ఎవరి కోసం అంటే, క్రియేటర్స్కి. వ్యూవర్స్ మంచి కంటెంట్ చూసి లైక్ కొట్టినప్పుడు వ్యూవర్స్ అనేటోళ్ళు మంచి పాయింట్స్ ఇస్తారు. ఎవరికి? క్రియేటర్కి. పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆ పాయింట్ ద్వారా కూడా మనము కొన్ని అయితే మంచి పొజిషన్కి తీసుకుపోతుంది ఆ పాయింట్స్ వల్ల. దానివల్ల ఏమవుతుంది అంటారంటే, లీడర్ బోర్డు అనేది ఏర్పడుతుంది. హైప్ దిస్ అనేది వీడియో అనేది లీడర్ బోర్డు అనేది ఏర్పడుతుంది. మీకు హైప్ దిస్ వీడియో ఎందుకు మీరు యూట్యూబ్ కొత్తది తీసుకొచ్చిందంటే, క్రియేటివిటీ కంటెంట్ ఇంకా మంచిగా అర్థం చేసుకునే వ్యూవర్స్ కోసం తీసుకొచ్చింది. వ్యూవర్స్ కోసం తీసుకొచ్చిన హైప్ దిస్ వీడియో అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్లా కొత్త అప్డేట్లు యూట్యూబ్ ఎందుకు తీసుకొస్తుంది అంటే, వ్యూవర్స్ కోసమే. వ్యూవర్స్ ఏదైనా సరే వ్యూవర్ ఎంటర్టైన్మెంట్ అయితేనే కదా ఏదైనా సరే జరుగుతుంది. ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఏం జరుగుతుంది? అట్లా మంచి క్రియేటివిటీ అనేది ఇంకా బయటికి తీస్తుండ్రు యూట్యూబ్ వాళ్ళు. అట్లా తీసుకురానికనే కొత్తదనం అనేది తీసుకొచ్చింది. అది ఎందుకు వస్తుంది, హైప్ దిస్ వీడియో అనే ఆప్షన్ ఎందుకు వస్తుంది అంటారంటే, హెల్ప్ యువర్ ఫేవరెట్ క్రియేటర్ బీ డిస్కవర్డ్ వెన్ యూ హైప్. మంచి ఇంకా కొత్త వ్యూవర్స్కి చూపించడానికే ఈ ఆప్షన్ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ ఆప్షన్ ఎందుకు తీసుకొచ్చిందంటే అర్థం ఏంటంటారంటే, ఇంకా ఎక్కువ మందికి ఎక్కువ రీచ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, వీడియో అనేది మంచిగా రీచ్ అవుతుంది. అందుకోసం అని చెప్పి హైప్ అని చెప్పి వస్తుంది. దీంట్లో ఇంకా కొంతమంది ఏం అడుగుతుండ్రంటే, మా చిన్న కంటెంట్ క్రియేటర్స్కి వస్తలేదు ఆప్షన్, మరి పెద్ద క్రియేటర్స్కి వస్తుంది ఆప్షను. ఈ చిన్న క్రియేటర్స్కి ఎందుకు వస్తలేదని చెప్పి అంటారంటే, మీరు అనేది మంచిగా క్వాలిటీ కంటెంట్ అనేది మంచిగా మెయింటైన్ చేసి యూట్యూబ్ వాళ్ళు తప్పకుండా మీకు చిన్న క్రియేటర్స్కి కూడా ఆప్షన్ అనేది ఇస్తారు. ఎందుకంటే పెద్ద క్రియేటర్ అయినా చిన్న క్రియేటర్ అయినా ఏదైనా సరే ఒక ప్లాట్ఫామ్లో దిగిందంటే అందరూ యూట్యూబ్ అనేది ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ వాళ్ళకు కొద్దిగా ఇంప్లిమెంట్ అనేది చేస్తారు, కానీ ఆప్షన్స్ అనేది అందరికి ఈక్వల్గా ఉంటాయి. యూట్యూబ్ అనేది అందరికీ చిన్న క్రియేటర్కి కూడా ఇస్తామని చెప్పి అయితే చెప్తుంది. చూడాలి మరి నెక్స్ట్ మీకు ఇంకా చిన్న క్రియేటర్స్కి ఎందుకు ఇదైతే లేదని చెప్పి. మీరు ఈ వీడియోకు లైక్ కొడుతుంటే కింద ఆప్షన్ అనేది చూపిస్తుంటుంది. కామెంట్ ఇట్లా బాక్స్ పక్కకు జరిగి హైప్ దిస్ వీడియో, దాని కింద 2 పాయింట్స్ హైక్ అని చెప్పి కూడా చూపిస్తుంటుంది. ఎందుకు చూపిస్తుంటుంది అంటే, వీడియో అనేది దాని ద్వారా కూడా జనరేట్ చేయొచ్చు రెవెన్యూ అని ఒక చిన్న అర్థంతో కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది.
క్వాలిటీ పెంచడానికి, ఇంకా కంటెంట్ని క్వాలిటీ పెంచడానికి, ఎక్కువ మందికి రీచ్ కానికి క్రియేటర్ అనేటోనికి క్రియేట్ చేస్తుండు అంతా. ఇప్పుడు క్రియేటర్ అంటే చాలా ఉంటాయి క్రియేట్ చేయడానికి, కానీ క్రియేటర్కి అనేది అంటే ఎక్కువ మోతాదులో రెవెన్యూ ఇంకా కొంచెం ఎక్కువ పెంచుదామని చెప్పి యూట్యూబ్ వాళ్ళు కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. అట్లా మీరు ఇచ్చే పాయింట్స్తోని ఎక్కువ అంటే రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా చాలా దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ దాన్ని ఇంకా పర్ఫార్మెన్స్ అనేది ఇంకా పెంచుకోవడానికి పాయింట్స్ రూపంలో తీసుకొచ్చిండ్రు. జస్ట్ మీరు కంటెంట్ మంచిగా ఉంటే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. కొత్త వాళ్ళు మీరు ఎక్కడున్నా కూడా ఇట్లాంటి కొత్త అప్డేట్ అనేది మీకోసం అనేది తీసుకొని వస్తాను. మళ్ళీ ఇట్లాంటి వీడియోస్ కోసం, మళ్ళీ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.